హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ వీడియోలో యూదులను పరిపాలించిన 16వ రాజైన యోషియా గురించి తెలుసుకుందాం. యోషియా 8 ఏళ్ల వయసులో రాజయ్యాడు. యోషియా గురించి రెండో రాజుల గ్రంథం 22వ అధ్యాయం 23వ అధ్యాయం అలానే రెండో దినవృత్తాంతాలు 34 నుండి 35 వరకు కనిపిస్తుంది. యోషియా 31 సంవత్సరాలు పరిపాలించాడు. యోషియా యొక్క తల్లి పేరు బోస్కతు ఊరివాడగు అదాయాకు కుమార్తె అయిన యెదీదా. యోషియా యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. యోషియా దేవుని మార్గంలో కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోలేదు. తన పితరుడైన దావీదు నడిచినట్టు యథార్థంగా నడిచాడు. యోషియా కుటుంబం గురించి 1వ దినవృత్తాంతంలో 3వ అధ్యాయం 15-16 వచనాల్లో కనిపిస్తుంది. ఆమోనుకు యోషియా కుమారుడు. యోషియా కుమారులలో జ్యేష్ఠుడు యెహోనాను, రెండవ వాడు యెహోయాకీము, మూడవ వాడు సిద్కియా, నాలుగవ వాడు షల్లూము. యోషియా యొక్క భార్య గురించి రెండో రాజులు 23వ అధ్యాయం 31లో కనిపిస్తుంది. లిబ్నా ఊరివాడగు ఇర్మియా కుమార్తె అయిన హమూటలు. ఇర్మియా అంటే ఇర్మియా ప్రవక్త కాదండి, ఇతను వేరే వ్యక్తి. ఇక రెండవ భార్య పేరు రెండో రాజుల గ్రంథం 23వ అధ్యాయం 36లో కనిపిస్తుంది. రూమా ఊరివాడైన పెదాయా కుమార్తె అయిన జెబూదా. యోషియా 8 సంవత్సరాల వయసులో రాజుగా ఏలడం ప్రారంభించాడు. తన ఏలుబడిలో 8వ సంవత్సరంలో తానింకా బాలుడై ఉండగానే దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడి 12వ సంవత్సరంలో దేవతా స్తంభాలను, ఉన్నత స్థలాలను పడగొట్టి చెక్కిన విగ్రహాలను, పోత విగ్రహాలను తీసేసి పూర్తిగా నిర్మూలించేలా చేశాడు. యూదా దేశాన్ని యెరూషలేములోని పవిత్రపరచడం ప్రారంభించాడు. యోషియా రాజు చూస్తుండగానే ప్రజలు దేవతల విగ్రహాలను, బలిపీఠాలను పడగొట్టించాడు. బయలుదేవతలకు బలులర్పించిన వారిని ఆ బలిపీఠాల మీద చంపేసి వారి ఎముకలను బలిపీఠం మీద కాల్చేశాడు. ఈ విషయం గురించి దేవుని ప్రవక్త ఇశ్రాయేలీల రాజైన యెరోబాముకి ముందుగానే ఈ మాటలు తెలియజేశాడు. 1వ రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో ఈ ప్రవచనం కనిపిస్తుంది. ఈ ప్రవచనం అనేది నెరవేరింది. బలిపీఠం మీద ఇతర దేవతలను ఆరాధించే యాజకులను చంపించి వారి ఎముకలను బలిపీఠం మీద కాల్చేయించాడు. వారి ఎముకలను అంటే శల్యములను బలిపీఠం మీద కాల్చేయించాడు. ఈ ప్రకారంగా అతడు మనష్షే, ఎఫ్రాయిము, షిమ్యోను దేశముల వారి పట్టణములలోనూ, నఫ్తాలి మన్యమందు ఉన్న బలిపీఠాలను, దేవతా స్తంభాలను పడగొట్టించి దేశమంతటా ఉన్న సూర్యదేవత విగ్రహాలన్నిటినీ నరికివేసి అతడు యెరూషలేముకి తిరిగొచ్చాడు. యోషియా దేవుని దృష్టిలో యథార్థంగా ప్రవర్తించాడు. దేవుని వైపు పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో వెతికాడు. యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరంలో దేశాన్ని, మందిరాన్ని పవిత్రపరిచిన తర్వాత మెషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారుడు శాస్త్రి అయిన షాఫానును, పట్టణపు అధిపతిని, ఇంకా కొంతమందిని దేవుని మందిరం బాగు చేయించడానికి పంపించాడు. మందిరం ఎందుకు బాగు చేయిస్తున్నాడు అంటే దావీదు, సొలొమోను దేవుని మందిరాన్ని మంచి శ్రేష్టమైన వస్తువులతో నిర్మించారు. కానీ తర్వాత వచ్చిన రాజులు సరిగ్గా మందిరాన్ని పట్టించుకోలేదు. అలానే దేవుని మందిరంలో ఉన్న ఖజానా అనేది పన్ను రూపంలో రాజులకు ఇస్తూ ఉండేవారు. అయితే యోషియా మందిరం బాగు చేయించడానికి లేవీలు, ఎఫ్రాయిమీలు, ఇశ్రాయేలీలు, బెన్యామీనీలందరినీ సమకూర్చి పని చేయిస్తుండగా మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్ర గ్రంథం యాజకుడైన హిల్కియాకు కనపడింది. అప్పుడు హిల్కియా శాస్త్రి అయిన షాఫానుకు చెప్పి ఆ గ్రంథాన్ని రాజు దగ్గరికి తీసుకుని వెళ్తారు. శాస్త్రి అయిన షాఫాను రాజుకి ధర్మశాస్త్ర గ్రంథం మందిరం బాగు చేయిస్తుండగా యాజకుడైన హిల్కియాకు దొరికింది అని చెప్పగా అవి చదివి యోషియా రాజుకి వినిపించగా రాజు విని తన వస్త్రాలు జింపుకొని తగ్గించుకొని శాస్త్రి అయిన షాఫానుకు, యాజకుడైన హిల్కియాకు, రాజు సేవకుడైన ఆషాయాకు ఇలా ఆజ్ఞాపించాడు. మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలోని మాటలు యోషియా గురించి ముందే ప్రవచించిన ప్రవక్తలు ఈ గ్రంథంలో ఉన్న వాటి గురించి నా కోసం, ఇశ్రాయేలీలు, యూదా వారిలో శేషించి ఉన్నవారి కోసం యెహోవా యొద్ద విచారణ చేయండి అని మన పితరులు ఈ గ్రంథం నందు రాయబడిన సమస్తము అంటే దేవుని ఆజ్ఞలు అనుసరించకుండా వారికి నచ్చినట్లు ప్రవర్తించారు. యెహోవా ఆజ్ఞలు గైకొనలేదు.
కనుక యెహోవా కోపము మన మీదకి అత్యధికంగా వచ్చింది అని చెప్తాడు. అప్పుడు హిల్కియా ఇంకా రాజు నియమించిన వారు విచారణ చేయడానికి హర్హషుకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పై విచారణకర్త అయిన షల్లూము యొక్క భార్య అయిన హుల్దా అనే ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. వారు ఆమె దగ్గరకు వచ్చి ఈ సంగతి చెప్పారు. అప్పుడు హుల్దా ప్రవక్తని వారితో ఇలా అంటుంది, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి యూదారాజు ముందు చదివి వినిపించిన ఈ గ్రంథంలో రాయబడిన శాపములన్నీ రప్పిస్తాను. వారు నన్ను విడిచిపెట్టి ఇతర దేవతలను పూజిస్తూ ధూపం వేస్తూ తమ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించారు. కనుక నా కోపం ఈ స్థలం మీద మితి లేకుండా కుమ్మరించబడును అని దేవుని మాట చెప్తుంది. ఈ మాటలు రాజుకు చెప్పండి అని నీ మనసు మెత్తనిదై ఈ స్థలం మీద దాని కాపురస్తుల మీద దేవుని మాటలు విన్నప్పుడు నా సన్నిధిన నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రాలు జింపుకొని నా సన్నిధిలో కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించాను. నేను నీ పితరుల యొద్దకు నిన్ను చేరుస్తాను. నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలో చేర్చబడదువు. ఈ స్థలం మీదకి కాపురస్తుల మీదకి నేను రప్పించే అపాయము నీవు కన్నులారా చూడవు అని చెప్పగా వారు రాజునొద్దకు ఈ వర్తమానం తీసుకొని రాగా రాజు యూదా యెరూషలేములోని పెద్దలందరినీ పిలిపించి వారిని సమకూర్చెను. యెరూషలేము కాపురస్తులు, లేవీయులు, యాజకులు, జనులలో పెద్దలందరూ మందిరంలో ప్రవేశించినప్పుడు యెహోవా మందిరంలో దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి వినిపించెను. పిమ్మట రాజు దేవుని శాసనాలను కట్టడలను పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో గైకొనుచు ఈ గ్రంథమందు రాయబడిన నిబంధన మాటల ప్రకారం ప్రవర్తించమని యెహోవా సన్నిధిలో నిబంధన చేసుకొనెను. అంటే యెరూషలేములో ఉన్న వారందరినీ, బెన్యామీనీలందరినీ అట్టి నిబంధనకు ఒప్పుకోమని చెప్పి ఒప్పుకోజేసెను. కనుక యెరూషలేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారం ప్రవర్తించారు. మరియు యోషియా దేవునికి హేయమైన విగ్రహాలను ఇశ్రాయేలీల దేశంలో నుండి, మందిరంలో నుండి, రాజు బయలుదేవతకు, అషేరా దేవికిని, నక్షత్రాలకు చేయబడిన ఉపకరణాలన్నిటినీ యెహోవా ఆలయంలో నుండి తీసి కీద్రోను పొలంలో కాల్చేశారు. అలానే సూర్యునికి ప్రతిష్ఠించిన రథాలను అగ్నిలో కాల్చేశాడు. మరియు యూదారాజులు చేయించిన మేడగదిపై ఉన్న బలిపీఠాలను పడగొట్టించి కీద్రోను వాగులో పడేశారు. యెరూషలేము ఎదుట ఉన్న హేయమను పర్వతపు కుడిపార్శ్వం నందు అష్టారోతు అనే సీదోనియుల విగ్రహాన్ని, కేమోషు అనే మోయాబీయుల విగ్రహాన్ని, మిల్కోము అనే అమ్మోనీయుల విగ్రహాన్ని, అషేరాదేవి విగ్రహాన్ని పడగొట్టించి యెరోబాము బేతేలులో ఉన్న బలిపీఠాలను, అతను కట్టించిన ఉన్నత స్థలాలను పడగొట్టించాడు. అక్కడ ఉన్న బయలుదేవతకు ఆరాధించిన యాజకుల ఎముకలను ఆ బలిపీఠం మీద కాల్చాడు. యెరోబాముతో ఒకానొక సమయంలో దైవజనుడు చెప్పిన మాట నెరవేరింది. అలానే బయలును ఆరాధించే వారిని బలిపీఠం మీద చంపించాడు. వారి శల్యములను అంటే వాళ్ళ ఎముకలను బలిపీఠం మీద కాల్చేయించాడు. ఇశ్రాయేలీల దేశంలో నుండి, మందిరంలో నుండి విగ్రహాలను తీసేసి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని వైపు నడిపించాడు. యోషియా బ్రతికిన దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించడం మానలేదు. మరియు యోషియా యెరూషలేములో పస్కా పండుగ ఆచరించాడు. మొదటి నెల 14వ దినమున పస్కా పశువును వధించారు. అతడు యాజకులకు వారి వారి పనులు నిర్ణయించి యెహోవా మందిరపు సేవ జరిగించడానికి ధైర్యపరిచాడు. ఇశ్రాయేలీలకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి యూదారాజుల యొక్క దినముల వరకు ఎన్నడూ జరగనంత గొప్పగా పస్కా పండుగ అనేది జరిగింది. మందసాన్ని మందిరంలో పెట్టించాడు. పస్కా పండుగలో లేని వారికి యోషియా తన సొంత మందలో నుండి 30,000 గొర్రెలను, మేకపిల్లలను, 3,000 కోడలను, పస్కా పశువులను ఇచ్చాడు. మోషే ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం పస్కా పండుగ జరిగించాడు. దావీదు, సొలొమోను ఏర్పరిచిన క్రమాలు చొప్పున జరిగించాడు. అహరోను సంతతి వారైన యాజకులు దహన బలి, పశుమాంసాన్ని, కొవ్వును రాత్రి వరకు అర్పించారు. రాజాజ్ఞను బట్టి యాజకులు తమ స్థలములలోనూ, లేవీయులు వరుసలో నిలవబడి లేవీయులు పస్కా పశువును వధించి రక్తం యాజకులకు ఇయ్యగా వారు దాన్ని బలిపీఠం మీద ప్రోక్షిస్తారు. ఇలా పస్కా పండుగ ఘనంగా ఆచరించారు. అలానే
పులియని రొట్టెల పండుగను 7 రోజులు ఆచరించారు. యెరూషలేము ప్రజలు పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ ఆచరించినట్టుగా ఇశ్రాయేలీల రాజులందరిలో ఒక్కడైనా పస్కా పండుగను ఇలా ఆచరించలేదు. యోషియా పాలించిన కాలం అంతా ఇలా జరుగుతూ వచ్చింది. కర్ణపిశాచము గలవారిని, సోది చెప్పేవారిని, గృహదేవతల విగ్రహములను, యూదా దేశమందున్న యెరూషలేములో కనపడిన విగ్రహాలన్నిటినీ పడగొట్టించాడు. యోషియాకి పూర్వం ఉన్న రాజులలో అతని వలె పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసినవాడు ఒక్కడు కూడా లేడు. అతని తర్వాతైనా అతని వంటి వాడు ఒకడు కూడా లేడు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది. ఐగుప్తు దేశానికి నెకో అనే రాజు ఫరో పరిపాలిస్తున్నాడు. ఈ ఫరో యూఫ్రటీసు నది వద్ద ఉన్న కర్కెమీషు అనే ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్తుండగా, అంటే యెరూషలేము ప్రాంతాన్ని దాటి కర్కెమీషు మీదకి వెళ్ళాలి. అయితే ఈ యోషియా రాజు ఈ ఫరోకి ఎదురంగా అతని మీదకి బయలుదేరాడు. ఈ విషయం తెలిసిన ఫరో యోషియా దగ్గరికి తన దూతలను పంపించాడు. తన దూతలను పంపించి ఇలా మాట్లాడిస్తున్నాడు. యూదా రాజా, నాతో నీకేం పని? నాకెందుకు అడ్డొస్తున్నావు? పూర్వం నుండి నాకు శత్రువులుగా ఉన్న వారి మీదకే నేను యుద్ధానికి వెళ్ళాను, కానీ నేను నీ మీదకి, నీ దేశాని మీదకి రాలేదు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించాడు. అంటే దేవుడు ఇవి చెప్పమని నాకు ఆజ్ఞాపించాడు. కనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండా ఉండునట్లు ఆయన జోలికి రావద్దని చెప్పమని నాకు ఫరో ఆజ్ఞాపించాడు అని ఫరో దూతలు చెప్తారు. యూఫ్రటీసు నది దగ్గరికి యుద్ధానికి వెళ్ళాలంటే యెరూషలేము పట్టణం మీద నుంచే వెళ్ళాలి. యోషియా అతనితో పాటు యుద్ధం చేయడానికి దేవుడు వద్దన్నా వస్తాడు. ఫరో యుద్ధానికి వెళ్తుండగా యోషియా వారితో పాటు యుద్ధానికి మారువేషం వేసుకొని యెహోవా నోటి మాటలు పలికిన నెకో మాటలు వినకుండా మెగ్గిదో లోయ యందు యుద్ధం జరుగుతుండగా విల్లు వేసే విలికాండ్రు రాజైన యోషియా మీద బాణాలు వేయగా, రాజైన యోషియా తన సేవకులను చూసి, నాకు గొప్ప గాయం తగిలింది, ఇక్కడి నుంచి నన్ను తీసుకొని పోండి అని చెప్పగా, కావున యోషియా సేవకులు యోషియాను యెరూషలేముకి తీసుకొని వచ్చారు. అప్పటికి యోషియా రాజు మరణించాడు. యోషియా రాజు మరణించిన తర్వాత తన పితరుల సమాధులలో ఒకదాని యందు పాతి పెట్టబడెను. యూదా, యెరూషలేము వారందరూ యోషియా చనిపోయాడని ప్రలాపించారు. ఇర్మియా యోషియా గురించి ప్రలాప వాక్యం చేసెను. గాయకులందరూ, గాయకురాండ్రందరూ తమ ప్రలాప వాక్యాలను అతని గురించి పలికారు. నేటి వరకు యోషియా గురించి ఇశ్రాయేలీలలో అలాగ చేయడం వాడుక ఆయను. ప్రలాప వాక్యాలలో అట్టివి రాయబడి ఉన్నవి. యోషియా చేసిన ఇతర కార్యాల గురించి, ఇంకా మనకి తెలియని విషయాల గురించి, యెహోవా ధర్మశాస్త్ర విధులను అనుసరించి చూపించిన భయభక్తుల గురించి ఇశ్రాయేలీల గ్రంథాలలో, యూదా రాజుల గ్రంథాలలో రాయబడి ఉంది. ఇదండి యోషియా యొక్క జీవితం గురించి. యోషియా రాజు దేవుని యందు మంచి ప్రవర్తన కలిగి జీవించాడు, అంటే భయభక్తులు కలిగి జీవించాడు. కానీ తన చివరి దినాలలో చివరికి వచ్చేసరికి అనవసరమైన వాటికి వెళ్ళి, అంటే వేరే రాజ్యం మీద యుద్ధానికి వెళ్తున్న నెకో ఫరో మీదకి తిరగబడి యుద్ధం చేశాడు. తాను మారువేషంలో యుద్ధానికి వెళ్ళి తన చావు తానే కొని తెచ్చుకున్నాడు. దేవుని మాటలు విన్నప్పటికీ కూడా గ్రహించలేకపోయాడు. ఇదండి యోషియా గురించి.